ఇప్పటి వరకు మనం యూట్యూబ్లో కానీ మాట్లాడుకున్నట్టయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కిందనో లేదంటే జనాలకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైనా సరే ఒక యూట్యూబర్ స్టార్ట్ చేశారంటే కొంతమంది ఇన్కమ్ కోసం స్టార్ట్ చేస్తే మరి కొంతమంది కాస్త ఎంటర్టైన్మెంట్ పంచుతాం లేదా వాళ్ళకున్నటువంటి లైఫ్ స్టైల్ ఇలాంటిది, సో ఇలా కూడా బ్రతకొచ్చు అని జనాలకి చూపించే ఉద్దేశంతో చాలామంది యూట్యూబర్స్ అవుతారు. బట్ ప్రెజెంట్ కొంతమంది యూట్యూబర్స్ అయితే కొన్ని దారుణాలుగా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే 2023లో పెద్ద పెద్ద పేరున్నటువంటి చాలామంది యూట్యూబర్స్ మీద ఇట్లాంటి అబ్యూస్డ్ కేసెస్ పడ్డాయన్నమాట. అంటే పలానా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయాలంటే నన్ను ఇలా వేధించాడను, సో సంథింగ్ ఏంటంటే లేడీస్ని కాస్త హెరాస్ చేసినట్టు అండ్ కొంతమంది బాగా యూజ్ చేసుకుని వదిలేసినట్టు ఈ విధంగా యూట్యూబర్స్ మీద 2023 నుంచి ప్రాబ్లమ్స్ నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్కి సంబంధించి ఎంటర్టైన్మెంట్ పీక్ స్టేజ్ దాటి వెళ్ళిపోయింది అనమాట. అంటే లిమిట్ని క్రాస్ చేసుకుని యూట్యూబ్లోనే యూట్యూబర్స్ దాటేస్తున్నారనమాట. నార్మల్గా మనం చూసుంటాం కదా, ఏమంటారు, ఏదైనా ఒక కొత్త ట్రైలర్ టీజర్ వస్తే ఒక రియాక్షన్స్ ఉంటాయి, లేదంటే ఒక ఫన్నీ మీమ్స్ మీద రియాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి ఒక వీడియో మీద చేసినటువంటి రియాక్షన్ ప్రెజెంట్ తెలుగు రాష్ట్రాల రెండింటినీ కదిలించిందని చెప్పాలి. సో ఇప్పుడు ఆ కేసు మీద ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అసలు ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ యూట్యూబర్స్ అసలు ఏం చేశారు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ ఏంటి అనేటటువంటి విషయాల గురించి ఈ రోజు మీ ముందర మాట్లాడడానికి వచ్చేసాను. హాయ్, నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సాధారణంగా మనం ఏం చేస్తామంటే యూట్యూబ్స్లో ఏమైనా మామూలుగా ఏంటంటే ఒకప్పుడు వీడియోస్ని చూసే మన రియాక్షన్స్ ఉండేదన్నమాట. సో రాను ఏమైపోయిందంటే ఆ యూట్యూబ్లో చూసేటప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందో లైక్ అదే విధంగా అవతల వాళ్ళు కూడా యూట్యూబర్స్ వాళ్ళ ఫేస్ని చూపిస్తూ వీడియో చూస్తూ వాళ్ళ రియాక్షన్స్ ఇస్తారు. సో మాక్సిమం ఏంటంటే ఇది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా ఉండేది. సో వాళ్ళు ఏదైనా మన తెలుగు మూవీస్ చూస్తూ మనం చూసుకున్నట్లయితే ఈగా సినిమా అక్కడ ఉన్న ఫారెన్ కంట్రీస్లో సినిమా థియేటర్లో చూస్తూ వాళ్ళ రియాక్షన్స్ని వీడియోలో పెట్టడం ద్వారా సో ఆ రియాక్షన్ వీడియోస్ అనేవి కూడా బాగా పాపులర్ అయినాయి. అండ్ దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మీమ్స్కి ఈ చిన్న ఫన్నీ వీడియోస్ ఉంటాయి కదా, సో వాటి మీద కూడా రియాక్షన్స్ అని పెట్టుకుని ఒక 4-5 కూర్చొని మాట్లాడడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది, అంటే క్యూట్ వీడియో అనమాట. సో ఒక ఫాదర్ ఏంటంటే బెల్ట్ తీస్తాడు, కోపంగా తీస్తాడు. సో పాప దగ్గరికి నడుచుకుంటూ రాగానే మొత్తానికి ఆ బెల్ట్ని ఉయ్యాలా ఊపుతాడు అనమాట. సచ్ ఏ బ్యూటిఫుల్ వీడియో అది. బట్ ఈ వీడియోని చూపిస్తూ కొంతమంది కాదు, మన తెలుగు యూట్యూబర్లు చెప్పుకోవడానికి కొంచెం అసహ్యంగా ఉన్నప్పటికీ కూడా మన తెలుగు యూట్యూబర్లు కొంతమంది ఈ వీడియోని చూస్తూ చాలా అసహ్యంగా మాట్లాడారనమాట. సో ఇప్పటికే కొంచెం చాలామందికి తెలిసే ఉంటుంది విషయం ఏంటి అనేది. సో ఆ వీడియో చూస్తూ మేము వేరేలా ఎక్స్పెక్ట్ చేసాము ఈ విధంగా బెల్ట్ తీస్తుంటే పాప దగ్గర, బట్ సడన్గా ఎప్పుడైతే ఉయ్యాలేసి ఊపాడు వెంటనే డిస్లైక్ కొట్టారని చెప్పడం జరిగింది. సో మీనింగ్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా, లైక్ అతను వేరే వర్షన్లో మాట్లాడారు, చాలా వల్గారిటీగా మాట్లాడాడు. సో ఆ వీడియో ఏంటంటే బాగా వైరల్ అయిపోవడంతో మొత్తానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో అయినటువంటి మెగా హీరో అయినటువంటి సాయి దుర్గేష్ తేజ్ కంట్లో పడింది. సో మొత్తానికి సాయి దుర్గేష్ తేజ్ ఆ వీడియో చూసి మొత్తానికి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట పోలీస్ స్టేషన్లో. అండ్ దీనికి సంబంధించి ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ సో ఈ విధంగా దుర్మార్గులు మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. సో దయచేసి పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల వీడియోస్ ఎవరైనా సరే అప్లోడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చూడండి. ఎందుకంటే ఇటువంటి డిస్గస్టింగ్ పీపుల్, ఇటువంటి చండాలమైన ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన చుట్టుపక్కలే ఉన్నారు. సో వీళ్ళ ఆలోచన విధానమే వేరేలా ఉంది. సో ఇటువంటి వాళ్ళకి బలి కాకుండా ఉండాలంటే మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. సో సంథింగ్ ఇటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనేసి మొత్తం మీద సాయి దుర్గేష్ తేజ్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సాయి దుర్గేష్ తేజ్ ఎక్స్ మీడియా వేదికగా ఏం చేశాడంటే అక్కడ పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో ఆ పోస్ట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని, డీజీపీని అండ్ మన తెలుగు రాష్ట్ర సీఎం, అది ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ట్యాగ్ చేయడం జరిగిందనమాట. సో ఇటువంటి వాళ్ళని కాస్త అరికట్టండి అన్న ఉద్దేశంతో. అండ్ దీనికి సంబంధించి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో మేము ఖచ్చితంగా మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ వీడియో అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అని చెప్పకూడదు కానీ ఒక వరస్ట్ థింగ్ని కొంచెం హైలైట్ చేసి కొంతమందిని అయితే ఇప్పుడు అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో సాయి దుర్గేష్ తేజ్ కూడా చెప్పడం అదేనమాట. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసే టైం కన్నా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటే బెటర్ అనేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ఫన్నీ వీడియోని కూడా చాలా వల్గారిటీగా చూసేటటువంటి సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాం. అండ్ సొసైటీలో చాలా మంది కూడా అలానే తయారయ్యారు. ఒకప్పుడు ఏంటంటే సంథింగ్ ఎవరైనా కొంచెం మోడర్న్గా కనిపిస్తే మాత్రమే కామెంట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా లేదు. జస్ట్ ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి అయితే చాలు వెంటనే అబ్యూస్ చేయడానికో సెడ్యూస్ చేయడానికో ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో ప్రెజెంట్ ఈ విధంగా యూట్యూబర్లు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఈ విధంగా కొన్ని కేసులు కూడా ఇచ్చుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. సో ఈ విధంగా మిగతా ఎవరు యూట్యూబర్లు ట్రై చేయకూడదని, ఇంకపై రియాక్షన్స్ అనే సిచ్యువేషన్స్ని లేకున్నటువంటి ఒక వర్షన్ ఆపేస్తే బెటర్ అన్న ఉద్దేశం. సో ఈ వీడియో మీరు కానీ చూస్తుంటే మీ ఉద్దేశం ఏంటంటే, మీ రియాక్షన్ ఏంటి? మీరు కూడా ఆ టైంలో మేబీ నవ్వుకున్నారా ఎవరైనా? సో నాకు కూడా ఆ వీడియో చూసినప్పుడు మరింత వరస్ట్గా ఆలోచిస్తున్నారని అయితే అనిపించింది. సో మీరు ఎవరైనా సరే అటువంటి ఆలోచన ఉంటే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.